ఈ ఒక్క వీడియో మీ దగ్గర ఉంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి 90% తెలిసినట్టే అండి. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాను, వీడియోని సేవ్ చేసుకోండి. ఫస్ట్, లార్జ్ క్యాప్ ఫండ్స్. ఇండియాలోనే బిగ్గెస్ట్ అండ్ స్టేబుల్ కంపెనీస్ ఉంటాయండి ఈ ఫండ్లో. లో రిస్క్ లో రివార్డ్. సెకండ్, మిడ్ క్యాప్ ఫండ్స్. గ్రోత్కి పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ ఉంటాయి, మోడరేట్ రిస్క్ రివార్డ్ ఉంటుంది. థర్డ్, స్మాల్ క్యాప్ ఫండ్స్. స్మాల్ కంపెనీస్ చాలా తొందరగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ హై రిస్క్ హై రివార్డ్ ఉంటుంది. ఫోర్త్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఈ పైన 3 కేటగిరీస్ని కంబైన్ చేస్తారండి ఈ ఫండ్లో. అయితే ఇన్వెస్ట్ చేసే ముందు ఎంత పర్సెంట్ ఏ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చెక్ చేయండి. ఫిఫ్త్, ఇండెక్స్ ఫండ్స్. ముందు ఫండ్స్లో సెలెక్టివ్ స్టాక్స్లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తాడు, బట్ ఇక్కడ ఇండెక్స్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఆర్ నిఫ్టీ మిడ్ క్యాప్లో ఉన్న అన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సిక్స్త్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఇవి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఫండ్స్ అండి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీరు అరౌండ్ 1.5 lakh వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. సెవెంత్, డెట్ ఫండ్స్. ఇవి చాలా లో రిస్క్ ఫండ్స్ అండి. క్యాపిటల్ని గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, బట్ రిటర్న్స్ కూడా తక్కువే ఉంటాయి, అరౌండ్ 6 to 8% అలాగా. ఎయిత్, మల్టీ యాసెట్ ఫండ్స్. ప్రాబబ్లీ బెస్ట్ ఫండ్స్ అని చెప్పొచ్చండి. ఇందులో ఈక్విటీ, డెట్ అండ్ గోల్డ్ మూడిట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు ఫండ్ మేనేజర్స్. సో గ్రోత్తో పాటు కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది. నైన్త్, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్. టైం టు టైం శాలరీ లాగా డివిడెండ్ పే చేసే కంపెనీస్ కావాలి అంటే ఈ డివిడెండ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ టెన్త్, లాస్ట్ వన్, క్వాంట్ ఫండ్స్ అంటారు. ఇందులో ఆల్గోరిథమ్స్ రూల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ చేస్తాయండి. హై మొమెంటమ్ స్టాక్స్లో వెరీ హై రిస్క్ అండ్ వెరీ హై రివార్డ్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో 11 years SIP కాన్సెప్ట్ ఒకటి చెప్తాను, తెలుసుకోవాలి అంటే పేజ్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఫ్రీ ఆల్గో టూల్స్ కావాలి అంటే bluechipalgos.com కి వెళ్ళండి.